నాకు తెలిసి మీరు ఒక స్టూడెంట్ అయ్యుండొచ్చు, లేదా జాబ్ హోల్డర్ అయ్యుండొచ్చు, లేదా హౌస్ వైఫ్ అయ్యుండొచ్చు. సో, మీరు ఆన్‌లైన్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి, లేదా పార్ట్ టైమ్‌లో అమౌంట్ ఎర్న్ చేసుకోవాలని చాలా వేస్‌లోనే ట్రై చేసుంటారు. లైక్ ఎయిదర్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్, లేదా డేటా ఎంట్రీ జాబ్స్ అని ఇంకోటో చాలా ట్రై చేసుంటారు. సో, అవంతా మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప దానివల్ల యూజ్ ఏముండదు నాకు తెలిసినంత వరకి. రైట్? నాకు పర్సనల్‌గా చాలామంది నియర్లీ ఒక 20, 30 పీపుల్ బ్రో ఇలా నేను కాపీ పేస్ట్ వర్క్స్ అని, డేటా ఎంట్రీ అని అమౌంట్ ఇన్వెస్ట్ చేశా బ్రో. నాకు ఒక్క రూపాయి రాలేదు బ్రో. అసలు అవి ఉన్నాయా? ఫేకా? రియలా? అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వాటికి అవేమీ రియల్ కాదు. అవన్నీ ఫేకే అనమాట. సో, డేటా ఎంట్రీ, కాపీ పేస్ట్ వర్క్స్ అనేది వాళ్ళు కూడా చేసుకోగలరు కదా! మళ్ళీ మీతో ఏం పని ఉంటది? ఆడ ఏముంటదో అది కాపీ చేసి పేస్ట్ చేయడమే కదా! అదేం వర్క్ కూడా కాదు నాకు తెలిసినంత వరకి. సో, అలాంటివేమీ నమ్మి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోకండి. సో, ఇక్కడ మీ కరెంట్ ప్రొఫెషన్‌కి ఎలాంటి సంబంధం లేకుండా జీరో స్కిల్స్‌తో, జీరో నాలెడ్జ్‌తో, ఏ డిగ్రీ అవసరం లేకుండా ఈ వర్క్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. మీ చేతిలో జస్ట్ ఒక మొబైల్ ఫోను, మీకొక 1-2 అవర్స్ టైం ఉంటే చాలు. దీంట్లో పర్ మంత్‌కి మినిమమ్ ఒక 30,000-40,000 స్టార్టింగ్‌లోనే ఎర్న్ చేయొచ్చు. సో, ఈ వీడియో అనేది కంప్లీట్‌గా చూడండి. అసలు స్కిప్ చేయకండి. నేను పదే పదే చెప్తున్నా. సో, ఈ వర్క్ చేయాలంటే మెయిన్‌లీ మీ ఫోన్‌లో ఈ 3 వెపన్స్ అయితే మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఫేస్‌బుక్, వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఈ 3 ఉంటాయి. అది నార్మల్ యూస్‌కి యూజ్ చేస్తారు టైం పాస్‌కి. సో, నేను చెప్పినట్టు యూజ్ చేసుకుంటే మీరు మంత్లీ 30,000-40,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చనమాట. మీరు అనుకున్నట్టు డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, లేదా కాపీ పేస్ట్ వర్క్స్ కానీ, అలాంటి పనికి మాలిన వర్క్స్ అంతా నేను చెప్పను. ఓకేనా? సో, జెన్యూన్‌గా మీరు నేను చెప్పినట్టు వర్క్ చేశారంటే మినిమమ్ 30,000-40,000 మినిమమ్ ఎర్న్ చేయొచ్చు. నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఆలోచించండి. సో, మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. బ్రో నాకు వర్క్ ఏంటి? అసలు మెయిన్ మ్యాటర్ చెప్పండి అని మీకు చాలామంది డౌట్ వచ్చిండొచ్చు. సో, నేను వర్క్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నా. సో, మీరు కొంచెం కంప్లీట్‌గా ఇంట్రెస్టింగ్‌గా వినండి. సో, అసలు ఏ వెబ్‌సైట్, ఏ వర్క్ మనకి పర్ మంత్ 30,000-40,000 ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తుంది? సో, అదే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అసలు ఈ వీడియోలో వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ ఫిజికల్ ప్రొడక్ట్? కమిషన్ ఆఫ్ ఫిజికల్ ప్రొడక్ట్, కమిషన్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మీలో చాలామందికి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ తెలిసినా, తెలియకపోయినా వీడియో అనేది కంప్లీట్‌గా చూడండి. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ పైన ఒక నాలెడ్జ్ అయితే తెప్పిచ్చేస్తాను మేక్ ష్యూర్‌గా. సో, అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి? సో, ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోగలుగుతాం? వీటి గురించి కూడా నేను మాట్లాడుతాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్. ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఒక ప్లాట్‌ఫామ్ గానీ, ఒక బ్రాండ్ గానీ, లేదా ఒక కంపెనీ గానీ, దాంట్లో ఉన్న ప్రొడక్ట్ గానీ, లేదా దాంట్లో ఉన్న వాల్యుబుల్ సర్వీసెస్ గానీ మనం తీసుకొని దాన్ని ప్రమోట్ చేస్తాం. సో, ప్రమోట్ అయినప్పుడు అవి సేల్ అయితే దాని నుంచి మనకు డబ్బులొస్తాయి. సో, ఈ హోల్ ప్రాసెస్‌ని ఏమంటారంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెయిన్ బ్రాండ్ తీసుకుందాం. లైక్ వన్‌ప్లస్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు. ఈ యాపిల్ ప్రొడక్ట్స్, వన్‌ప్లస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఆ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా కంపెనీ నుండి కాకుండా మన తరపున సేల్ చేశాము అంటే కంపెనీ అనేది మనకు కొంత కమిషన్ ఇస్తుంది. లైక్ సేల్ చేయడం అంటే రోడ్ల పైకెళ్ళి సేల్ చేయడం కాదు. జస్ట్ మనం ప్రమోట్ చేయడం. ఇన్‌స్టాలో ప్రమోట్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్‌లో ప్రమోట్ అవ్వచ్చు. జస్ట్ ఆ పోస్టర్ గానీ ఇంకోటో మనం స్టోరీ పెట్టడం అలా చేయడం వల్ల కొంత కమిషన్ అనేది మనకు వస్తుంది. లైక్ ఆ సేల్ చేసినా కూడా దాంట్లో చాలా కమిషన్ అనేది మనకు వస్తుందనమాట. సో, ఇది మెయిన్ ప్రమోషన్ అంటే. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. డైరెక్ట్‌గా నువ్వు పోయి వన్‌ప్లస్ వాళ్ళతో, యాపిల్ వాళ్ళతో పోయి నేను తీసుకుంటా ప్రొడక్ట్స్ టై అప్ అవుతా అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా! ఎందుకంటే అది ఇంటర్నేషనల్ బ్రాండ్. సో, ఇంటర్నేషనల్ బ్రాండ్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా కొనుక్కుంటారు. సో, అందువల్ల ఒక కామన్ మ్యాన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ జస్ట్ ప్రమోషన్ చేస్తూ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి అనేదే ఇక్కడ నేను చెప్పిపోతున్నాను. అండ్ నా మెయిన్ మోటో కూడా అదే. సో, సింపుల్‌గా ఇంట్లో కూర్చొని ఏ ప్రొడక్ట్ సెల్ చేయకుండా, లైక్ బయటకెళ్ళి చేయకుండా జస్ట్ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకోగలుగుతాం అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, ఇదంతా చేయాలని కాదు. నేను జస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో నేను డీటెయిల్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, మీకు ఇప్పుడు కంప్లీట్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అసలు అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి? అవి సెల్ చేయడం వల్ల మనకి ఎంత కమిషన్ వస్తుందో చెప్తున్నాను. సో, మనకి అఫిలియేట్ మార్కెటింగ్‌లో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రొడక్ట్, ఇంకోటి డిజిటల్ ప్రొడక్ట్. ఫిజికల్ ప్రోడక్ట్ అంటే అమెజాన్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మింత్రా, మీషో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా! వాటిలో ఆర్డర్ పెట్టిన దాన్ని ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటారు. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే లైక్ కోర్సెస్ అవ్వచ్చు, స్కిల్స్ అవ్వచ్చు, లేదా అమెజాన్ ఈ బుక్స్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట.
సో వీటినంతా కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ అంటారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంది. సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మనం ఏ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించచ్చు. మీరు ఫిజికల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే కమిషన్ 10-15%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి అనుకోండి, మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1,000 రూపీసే. అండ్ ఇక్కడ విన్నింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. మీరు 100 రోజులు వర్క్ చేస్తే మీకు వచ్చేది ఒకే రోజే అమౌంట్. అదే మీరు డిజిటల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి 70-80% కమిషన్ అనేది వస్తుంది. అంటే మీరు 100 రోజులు వర్క్ చేస్తే 80 రోజులు డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఫిజికల్ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారా, డిజిటల్ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారా? ఖచ్చితంగా డిజిటల్ ప్రోడక్ట్నే చూస్ చేసుకుంటారు, అవునా? సో దాని గురించి ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను. డిజిటల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను, రైట్? లేదు, ఒకవేళ నేను ఫిజికల్ ప్రోడక్ట్తోనే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి వెబ్సైట్స్లో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో దట్ మీరు అక్కడ నుండి అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఎవరైతే జస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు, నేను ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి, ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోవాలి, నేను ఎట్లనా బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ 10-15 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని వినండి. ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి ఉన్నా. మీరు కనుక నెక్స్ట్ 10-15 మినిట్స్ కనుక పర్ఫెక్ట్గా విన్నారంటే మీరే ఓన్గా 1 lakh రూపీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము డిజిటల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది మాట్లాడబోతున్నాం. ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి అంటే పిన్ టు పిన్ క్లియర్ కట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కానీ స్కిప్ చేశారు అంటే మీరు ఒక్క ముక్క కూడా అర్థం కాదు, మీరు ఏం ఎర్న్ చేయలేరు. ఇది మాత్రం క్లియర్ కట్గా నేను ముందే చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్, ఇది మీరు డ్రాబ్యాక్ అనుకుంటారో ఇంకేదైనా అనుకుంటారో తెలియదు కానీ, బట్ ఇది మీ లైఫ్కి, మీ స్టెప్కి ఒక సక్సెస్ స్టెప్ అనమాట. ఇక్కడ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఫర్ లెర్నింగ్. సో ఇక్కడ ఎవరి కోసం ఎవరి దగ్గర మీరైతే డబ్బులు కట్టట్లేదు. మీరు ఇక్కడ నేర్చుకోవాలి అంటే మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎందుకు డబ్బులు పెట్టాలి బ్రో, ఫ్రీగా చేయొచ్చు కదా అని. సో ఇక్కడ ఏది ఫ్రీగా రాదు. ఈ ప్లాట్ఫామ్ అనేది మనీ మేకింగ్ ప్లాట్ఫామ్, అది కూడా ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్, ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేషన్తో ఉన్న ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఇది. సో అందువల్ల ఇక్కడ కంప్లీట్గా వీళ్ళే మనకు నేర్పిస్తారు. దాంతోపాటు ట్రైనింగ్ వీడియోస్ కూడా ఇస్తారు. ప్రతి వీక్ ట్రైనింగ్ ఇస్తారు. మెయిన్ పాయింట్, కంప్లీట్గా వీళ్ళే మనకు నేర్పిస్తారు, కంప్లీట్గా వీళ్ళే మనకు మెంటర్షిప్ ఇస్తారు, ప్రతిరోజు డబ్బులు కూడా ఇస్తారు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు మనకు ఫ్రీగా ఇవ్వాలి? మనకి జాబ్ వస్తుందో లేదో తెలియని స్కూల్కి, కాలేజీలకి వేలు లక్షలు కడుతున్నాం. దానికే మనం అంత డబ్బులు కడుతున్నప్పుడు ఇక్కడ మనకి 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఇది మనం ప్రతిసారి కట్టేది ఉండదు. ఒక్కసారి కట్టామంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అది కూడా మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది ఎవరికి ₹1 కట్టట్లా, మన స్కిల్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీ జర్నీని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు 2,360తో అయినా స్టార్ట్ చేయొచ్చు, 4,130తో అయినా స్టార్ట్ చేయొచ్చు, 10,000 రూపీస్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. బట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది, అది మీరు చివరి వరకు వినండి. ఎవరైతే 2,360తో స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఓన్గా అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటూ ఇంకో 6 వేస్లో కూడా అమౌంట్ ఎలా జనరేట్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు. అంటే ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగే కాకుండా ఇక్కడ కనిపించే 6 కోర్సెస్ ఏదైతే ఉందో అవి నేర్చుకొని కూడా మీరు డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. అంటే లీడ్ జనరేషన్ చేస్తూ, లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదిస్తూ, సెల్ చేస్తూ డబ్బులు సంపాదించు, కంటెంట్ రాస్తూ డబ్బులు సంపాదించు, యూట్యూబ్ SEO నేర్చుకొని డబ్బులు సంపాదించు, ఈమెయిల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగే కాకుండా మీరు ఇవి నేర్చుకుంటూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరైతే 4,130తో స్టార్ట్ చేస్తారో వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించడంతో పాటు మీరు ఇవి కూడా నేర్చుకోవచ్చు. సో పర్సనల్ బ్రాండింగ్గా డబ్బులు సంపాదించుకోవచ్చు, క్యాన్వా చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు, సేల్స్ మెజెస్టీ నేర్చుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు, వీడియోస్ ఎడిట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు, మార్కెటింగ్ చేస్తూ, ఇలా చాలా వేస్ ఉన్నాయి డబ్బులు సంపాదించుకోవడానికి. వీటితో పాటు మీరు లైట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా యాక్సెస్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా వినండి. ఎవరైతే 10,000తో స్టార్ట్ చేస్తారో ఇది అడ్వాన్స్ లెవెల్ గైస్. ఇక్కడ మీరు మంత్కి 1 lakh అబోనే సంపాదించుకోవచ్చు. దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఎలా గ్రో అవ్వాలో నేర్చుకోవచ్చు, అలానే యాడ్స్ రన్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ సంపాదించుకోవచ్చు. మెయిన్లీ గూగుల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ యాడ్స్ జనరేట్ చేస్తూ
వేలు సంపాదించుకోవచ్చు. సో ఆ కోర్స్ ఓన్లీ మీకు ప్రోలోనే ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఎందుకు మనీ పే చేయాలి, ఒకవేళ పే చేసినా కూడా దానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది. మోర్ ఓవర్ మీకు లైట్లో ఉన్న కోర్సెస్, స్టాండర్డ్లో ఉన్న కోర్సెస్ ప్రోలో కలిపి ఉంటాయి. ప్రో కోర్సెస్, లైట్ కోర్సెస్, స్టాండర్డ్ కోర్సు. మనం ప్రో ఒకటి తీసుకుంటే చాలు, ఆ 3 కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అంటే నేనంటూ ఒక స్టేజ్లో ఉండాలి కదా. లైక్ నేను ఇప్పటి వరకు ఏ వీడియో ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సో ఎవరైతే ఈ వీడియో చూసిన 24 అవర్స్లో స్టార్ట్ చేస్తారో, ఎవరైతే ఈ వీడియో చూసిన 24 అవర్స్లో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నేను పర్సనల్గా ఈ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్లో స్టార్ట్ చేస్తే నా పర్సనల్గా అఫిలియేట్ ట్రైనింగ్ వీడియోస్ అనేది మీకు తెలుగులో నేను పర్సనల్గా పంపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అఫిలియేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు లైఫ్ టైం మెంటర్షిప్ అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ మెయిన్లీ దాంతోపాటు మీకు ఒక మాస్టర్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే ఒక ఈబుక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మంత్లోనే మినిమం 30,000 ఎలా ఎర్న్ చేయాలి, సో మంత్ పెరిగే కొద్దీ ల్యాక్స్ ఎలా సంపాదించాలి, మినిమం 30,000 నుంచి 1 lakh ఈజీగా ఎలా చేయాలి అన్న మాస్టర్ ప్లాన్ ఈబుక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ 24 అవర్స్లో జాయిన్ అయిన వాళ్ళకే గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. నా మెయిన్ మోటో వచ్చేసి ఇక్కడ మీకు హెల్ప్ చేయడమే నా మెయిన్ మోటో. సో చాలామంది నా హెల్ప్ తీసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నా టీమ్ సైజ్ కూడా పెరుగుతుందన్నమాట. సో అందుకే నేను ఇక్కడ టీమ్ డివైడ్ అయితే చేశాను. ఎవరైతే 4,130తో స్టార్ట్ చేస్తారో వాళ్ళని నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి అని డే టు డే అప్డేట్ అయితే ఉంటుంది అనమాట గ్రూప్లో. అండ్ ఎలా చేయాలి, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇవంతా దగ్గరుండి నేనే చూసుకుంటాను అనమాట. అండ్ ఎవరైతే 10,000తో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా నేను ఇప్పుడు ఏ లెవెల్లో అయితే చేస్తానో అలాగా సేమ్ ఎలా చేయాలి అన్న కంప్లీట్ మాస్టర్ ప్లాన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి నేనే చేపిస్తాను. సి గైస్, నేను ఒక ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకొని దగ్గర ₹1,00,000 సంపాదించాను ఒక నెలలో. ఆ మాస్టర్ ప్లాన్ అయితే ఓన్లీ 10,000 ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అదే ప్రో అఫిలియేట్ మార్కెటర్స్ తెలుగు. మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మంతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మంతే మినిమం ₹50,000 ఎలా ఎర్న్ చేయాలి అన్న మాస్టర్ ప్లాన్ కానీ దగ్గరుండి నేనే చేయించడం కానీ జరుగుతుంది. మీరు కావాలంటే 2,360, 4,130తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ 4,130తో స్టార్ట్ చేసిన వాళ్ళకి నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో 10,000తో స్టార్ట్ చేసిన వాళ్ళకి మటుకు నా గైడెన్స్ ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లీడ్స్ ఆర్క్లో టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ లింక్స్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళన్నీ అన్నన్ని ల్యాంక్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారో ఆ వేస్ అంతా మీకు ప్రతి వీక్ మీటింగ్ అనేది ఉంటుంది. సో ఆ లింక్స్ అన్నీ మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా 10,000 ప్రో ప్యాకేజే తీసుకోవాలి. సో తీసుకోవడం వల్ల మీరు కూడా ₹1 lakh ఈజీగా ఎర్న్ చేయొచ్చు. పర్సనల్గా నా సజెషన్, ప్రో తీసుకుంటేనే తక్కువ టైంలో ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. లైట్ స్టాండర్డ్లో మ్యాక్సిమం ఒక 20,000-30,000 ఎర్న్ చేసుకోవచ్చు అంతే. మీరు ప్రో తీసుకున్నారు అంటే మినిమం 1 lakh కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట ప్రతి మంత్. సో నా పర్సనల్ కేర్ అయితే ఫుల్గా ఉంటుంది. ఎవరైతే డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. గైస్, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుందామా వద్దా అనేది. నా సజెషన్ ప్రకారం అయితే మీరు ఆన్లైన్లో అది వెతికి ఇది వెతికి చాలా టైం అండ్ మనీ కూడా వేస్ట్ చేసి ఉంటారు. సో అందువల్ల మీ ముందైతే ఒక ఆపర్చునిటీ ఉంది, దీన్ని యూజ్ చేసుకోవాలా వద్దా అనేది కంప్లీట్గా మీ చేతుల్లో ఉంది. సో ఇంకా మనీ గురించి ఆలోచిస్తారా, ఒక్కసారి పెడితే చాలు, మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కసారి కూడా కంప్లీట్గా మీరు నేర్చుకోవడానికి మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నా సైడ్ నుండి నా 100% సపోర్ట్ నేను ఇవ్వడానికైతే మీకు రెడీగా ఉన్నాను. లైక్ మనీ కష్టాలు చూసిన వాడికి మనీ వాల్యూ తెలుస్తుంది. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినోడినే. మీకు మనీ నీడ్ ఉందా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ది బెస్ట్ ఆపర్చునిటీ.